ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఉపకారి అయిన యేసయ్య దివ్యనామమున మీకు అన్ని విషయములలో మేలులు సమృద్ధిగా కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 128వ కీర్తన 2వ చరణం. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. యేసయ్య నీతిగల మార్గములలో నడుచుకొనుచు, నీతిని విడవక గట్టిగా పట్టుకొనుచు, నీతిని హృదయములో ఉంచుకొని నీతిమంతుడైన యేసయ్య వైపు చూచుచూ నడిపించబడుచున్న నా ఆత్మీయ ప్రియులారా, యేసయ్య దేవుడుగా గల జనులు ధన్యులు అని వ్రాయబడి ఉన్నది కదా. మనము ఆయన జనులమై ఉన్నందున, ఆయన మనకు దేవుడై ఉన్నందున మనము ధన్యులమై ఉన్నాము. నిజమైన దేవునికి మనము జనులమై ఉన్నందుకు ఆయనకు కృతజ్ఞులమై జీవిత కాలమంతా నిలిచి ఉందము. ఆయనకు సాక్షులమై జీవించదము, నిజ దేవుణ్ణి ప్రచురించదము. అందుకు గాను ఆయన మనకు మేలు చేయును. నిజమే జనమా, ఆయన మనకు మేలులన్నీ సమకూడి జరుగునట్లుగా చేయగల సమర్థుడు. నిత్యము మనకు మేలు చేయుచు, మేలు చేయుటకు మన మీద దృష్టి నిలిపి మనకు మేలు చేయుచు ఆయన ఆనందించువాడే ఉన్నాడు. ఆయన జనులకు దాచి ఉంచిన, సిద్ధపరిచిన రెండింతలుగా అధికముగా మేలులను ధారాళముగా దయచేయుచు వర్ధిల్ల చేయు దేవుడై ఉన్నాడు. ఆయన ద్వారా ప్రతి మేలు పొందుటకు తగిన జీవితము మనము జీవించదము. వ్యక్తిగతముగాను కుటుంబములోను చేయుచున్న పనులన్నిటిలోనూ ఆత్మీయముగా మనమందరము ధన్యులమై ఆయన వలన మేలు పొందునట్లు సమాధానమును, సంతోషమును, ఆశీర్వాదమును, ఆరోగ్యమును, ఆర్థిక అభివృద్ధిని, ఆత్మాభివృద్ధిని, ఆత్మలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండునట్లు ఆయన మనకు మేలు చేయునుగాక. అందుచేత మనమందరము ఆయనతో సహవాసము గలవారమై ఉందము. లోకముతో, పాపముతో, భక్తిహీనులు, బుద్ధిహీనులు, దేవునికి విరోధమైన కార్యములలో మింగిలైపోయిన వారితో సహవాసము, స్నేహము చేయక, ప్రార్థన అనుభవాలతో వాక్యము విని దాన్ని ధ్యానించుచు అనుసరించువారమై, ఆత్మాభిషేకముతో నింపబడి నడిపింపబు గలవారమై, సహవాసము గలవారమై మేలులు అనుభవించుదుము. యేసయ్య నోటి మాటల యందు శ్రద్ధ కలవారమై, ఆయన మాటను విని అనుసరించి ఆ మాటలే ఆత్మీయ బాటలుగా వేసుకొనేదము. యేసయ్యనే ఎక్కువగా ప్రేమించుచు లోకమును, లోకంలో ఉన్న వాటిని మరి ఏదైనాను ప్రేమించక, అధికముగా యేసయ్య మీదనే మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్యనే ప్రేమించి ఆయన వలన మేలునన్నిటినీ అనుభవించదము. ఆయన యందు భయభక్తులు గలవారమై, ఆయన నియమించిన నీతి, యథార్థత, న్యాయము, పరిశుద్ధమైన చక్కని త్రోవలలో మన అడుగులను వేయుచు, ఆయనను మాత్రమే అనుసరించి, ఆయనకు మాత్రమే భయపడి, ఆయన మీదనే ఆధారపడి ఆనుకొని ఆయన వలన మేలుతో తృప్తి పరచబడేదము. కావున నా దేవుని ప్రియులారా, ఈ విధమైన భక్తి జీవితమును జీవించి ధన్యులమై మేలు పొందుచు ఆయన మహిమగల రాకడ కొరకు మనమందరము సిద్ధపడేదము. ఆయనతో యుగయుగములు నిలిచి ఉండేదము. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడవైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి మరొక మారు కృతజ్ఞతాస్తుతులు అర్పించుచు ఉన్నాం. ప్రాణాత్మ శరీరములతో లొంగిపోతూ ఉన్నాం. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని సెలవిచ్చారు. అవును తండ్రి, మీరు మాకు దేవుడుగా ఉన్నందుకై మేము ధన్యులమై ఉన్నాం. మీరు మాకు మేలు చేసే దేవుడుగా ఉన్నందుకై మిమ్మల్ని స్తుతించుచు ఉన్నాం. నీ ప్రజలు ఎలాంటి మేలు కొరకు మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నారో, మీ వైపు చేతులు చాపుచూ ఉన్నారో, ప్రార్థించుచున్నారో, అడుగుచూ ఉన్నారో, నిశ్చయముగా వారి వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, శారీరకంగా, ఆత్మీయంగా, అన్ని విధాలుగా, అన్ని వైపులా, అన్ని కోణాల్లో మేలులన్నీ సమకూడి జరుగునట్లుగా, మేలుతో వారి హృదయం తృప్తిపరచబడినట్లుగా, ఊహకు మించిన ఘనకార్యములు నీ ప్రియ బిడ్డల జీవితములలో మీరు చేసి ఉన్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మమ్మల్ని అందరినీ కూడా మీ ఆగమమునకు సిద్ధపరచుచున్నందుకై మరొక మారు మీ పాదముల చెంత శిరస్సు వంచి నమస్కరిస్తూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ధన్యులుగా మార్చబడి ఆయన వలన మేలులు పొందుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.